హలో గైస్, వెల్కమ్ టు లిటరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో సైన్ వాల్యూస్ అదే అంటే రేషియోస్ అన్నమాట. అంటే టెక్నామెట్రిక్ రేషియోస్ ఎలా వచ్చినాయి అంటే సైన్ 45 డిగ్రీస్ ఏమని చెప్తాం 1/√2 అని చెప్తాం. కాస్ 45 డిగ్రీస్ ఏమని చెప్తాం 1/√2 అంటాం. కాస్ టాన్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1. మరి ఈ వాల్యూస్ అన్ని ఎలా వచ్చాయి, ఆ యాంగిల్స్ ని పట్టుకుని ట్రయాంగిల్ కి ఈ యాంగిల్స్ కి ఏం సంబంధం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చాప్టర్ విని ఏం లాభమో అనుకుంటున్నారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బేసిక్ అనేది అర్థం అవ్వాలి. మ్యాథ్స్ లో ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, బేసిక్ అనేది అర్థం కావాలి, కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ కానీ అర్థమైంది అనుకో, ఖచ్చితంగా నువ్వు ఇలాంటివి లెక్కలేని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. కాన్సెప్ట్ బేసిక్ అర్థం చేసుకోవడం వల్ల మనకేం లాభం అంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఇద్దరు స్టూడెంట్స్ తీసుకోండి మీరు. ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఇద్దరు స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ తన సార్ చెప్పినది రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకొక పిల్లోడు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాడు. ఓకే, అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాడు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న పిల్లోడు రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ మారినప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకున్న పిల్లోడు ఖచ్చితంగా ఎలాగైనా రాయగలడు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు చూడండి, ఆ పిల్లోడు రాయలేడు. ఎందుకు? అతను ప్రాక్టీస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే, కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. అంటే మెయిన్ పాయింట్ గా నంబర్ చేంజ్ అయింది అనుకో, రేపు నువ్వు ప్రాక్టీస్ అయితే చేసింటావు కానీ చిన్నపాటి తేడా వచ్చింది అనుకో ప్రాబ్లం లో, కానీ రాయలేవు. ఎందుకలా? ఎందుకంటే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఓన్లీ ప్రాబ్లం మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే లెక్కలో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైందను సేమ్ అదే మెథడ్ నువ్వు ఏ మెథడ్ అయితే ఉపయోగించినావు, సేమ్ నంబర్లు చేంజ్ అయినా కానీ నువ్వు అదే మెథడ్ తో వాడు, ఖచ్చితంగా అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అందుకే బేసిక్ అనేది అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు సైన్ 45 డిగ్రీస్ 1/√2 అంటాం, కాస్ 45 డిగ్రీస్ 1/√2 అంటాం, tan డిగ్రీ 1 అంటాం. ఆ మూడు తెలిసినాక ఆటోమేటిక్ గా కొసైన్ తెలుసు, సీకెండ్ తెలుసు, ట్యాన్ తెలుస్తుంది. కానీ వాటి వాల్యూస్ అన్ని ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అనే ఛానల్ డౌన్లోడ్ చేసి మీరు ఖచ్చితంగా హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అన్ని సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్నిక్ తో సహా మన ఛానల్ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టెక్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్. దీనికి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏది రైట్ ట్రయాంగిల్ మాత్రమే. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్లీ ఇక్కడ ఏముంటుంది 90 డిగ్రీస్ అనేది కామన్ ఉంటుంది. దీన్ని ఏ బి సి అనుకున్నాం. ఇక్కడ అనేది అర్థం ఏంది, ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇక్కడ చూడండి యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 90 డిగ్రీస్ అనేది. మనకి ఇక్కడ ఏంది టెక్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 అంటే ఏంది 45 అంటే టెక్నోమెట్రీలో మనకి 45 డిగ్రీస్ వాల్యూ ఇవ్వాలి. అంటే ఒక యాంగిల్ ఏమనుకున్నాము 45 డిగ్రీస్ అనుకున్నాం. ఓకే, అంటే యాంగిల్ ఏ ఏమొచ్చింది ఇప్పుడు 45 డిగ్రీస్. మనకు 45 డిగ్రీస్ కే కదా వాల్యూస్ కనుక్కోవాల్సింది. ఓకే, ఏ కూడా వచ్చింది. మరి బి ఎంత ఉన్నట్టు? అసలు ట్రయాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది, అది అందరూ మనకు తెలుసు. కానీ సి ఎలా ఉంది ఇక్కడ చూడండి, సి ఎంత అనుకోవాలా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు 180? ఒక ట్రయాంగిల్ మొత్తం ఎన్ని 3 యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. అది ఏ ట్రయాంగిల్ అన్నా కానివ్వండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఏ ఎంత ఉంది మనకి 45 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి ఎంత 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి ఎంత తెలుగు కాబట్టి అది అలాగనే ఉండండి 180. ఓకే, 90 ఒక ఇక్కడ చూడండి 90 ప్లస్ 45 ఎంత వస్తుంది 135 డిగ్రీస్ వస్తుంది. ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ చూడండి 90 ప్లస్ 5 అలాగే ఉంది, 9 ఒక 4 13. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది 45 డిగ్రీస్. యాంగిల్ సి తెలియదు మనకి. ఓకే, ఎంత వస్తుంది అంటే 45 డిగ్రీస్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది. 45 ఎంత 90 అవుతుంది. 90 ప్లస్ 90 ఎంత 180 అవుతుంది. ఓకే, అర్థమైందే ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ 135 అంటే యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే ఎంత వచ్చింది యాంగిల్ సి మనకి 45 డిగ్రీస్ వచ్చింది. మరి యాంగిల్స్ కనుక్కొని మనకేం లాభం, రేషియోస్ కదా మనకు కావాల్సింది అని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఓకే యాంగిల్ సి ఈక్వల్ ఎంత వచ్చింది 45 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఎందుకు ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్? ఇక్కడ చూడండి, ఇక్కడ 45 డిగ్రీస్. బాగా వినండి, ఈ టాపిక్ గానీ అర్థం అవ్వాలి. ఫస్ట్ మీరు ఈ టాపిక్ అర్థం అవ్వాలి. ఇక్కడ 45 డిగ్రీస్ అనేది యాంగిల్ ఏర్పడింది, ఇక్కడ 45 డిగ్రీస్ అనేది యాంగిల్ ఏర్పడింది, ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఏర్పడింది. ఓకే, క్లియర్? అంటే
ఇక్కడికి అంటే ఈ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ కి ఎంత సెంటీమీటర్ లో ఉంటుందో ఖచ్చితంగా ఈ బీసీ కూడా అంతే సెంటీమీటర్ ఉంటుంది. ఎందుకు? ఈ ఐసోస్కెలర్ ట్రయాంగిల్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ చూడండి, ఐసోస్కెలర్ ట్రయాంగిల్ ఏం నేర్చుకున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ చూడండి, ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అలాగనే ఉంటుందని చెప్పడం జరిగింది ఐసోస్కెలర్ ట్రయాంగిల్ లో కదా. అంటే ఏసీ ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉంటుంది. అలా సైడ్స్ కానీ ఈక్వల్ అనుకో ఆటోమేటిక్ గా యాంగిల్స్ ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుందని మాట్లాడుకున్నాం. ఓకే, మరి యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు కూడా సైడ్స్ ఈక్వల్ అయిపోతుంది. అర్థమవుతుందా? రివర్స్ అన్నమాట. అంటే యాంగిల్స్ గానే సేమ్ ఉన్నాయనుకో సైడ్స్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఒకవేళ సైడ్స్ గానే ఈక్వల్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా యాంగిల్స్ ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటాం. కానీ ఇక్కడ మనకి రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్ యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంత లెంత్. ఎందుకో కామన్ యాంగిల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, అర్థమైందా? నేను ఇక్కడ చూడండి యాంగిల్స్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు ఏ అనుకుంటాను. ఎందుకు ఏ అనుకుంటున్నాను? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో తెలియదు మనకు. దాన్ని ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. అంటే ఇప్పుడు బీసీకి కూడా ఏమవుతుంది? ఇక్కడ ఏ ఉందనుకో ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా ఏమవుతుంది? ఏ అనేది ఉంటుంది. ఎందుకు? 45 డిగ్రీస్ కామన్ యాంగిల్, ఐసోస్కేలర్ రైట్ యాంగిల్ అనమాట ఇది. అంటే ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు ఏ. ఇక్కడ దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని అంటే 2 సెంటీమీటర్స్ సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియదు దీంట్లో? హైపోటెనస్ తెలియదు. హైపోటెనస్ తెలియాలంటే అదే చెప్తున్నా, ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ తెలియకుండా మీరు ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. ఇంట్రడక్షన్ క్లాస్ వింటే వల్ల పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్ తెలిసి ఆటోమేటిక్ గా థర్డ్ సైడ్ తెలిసి అనుకో నువ్వు ఏం కనుక్కోవాలా? ఖచ్చితంగా పైథాగరస్ థీరం అనేది ఉపయోగించాలి. అంటే ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం వాడదాం. ఓకే, ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఇక్కడ చూడండి హైపోటెనస్ ఏముంది మనకి? ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్, ఇంకో సైడ్ ఏముంది? బిసి స్క్వేర్. ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూషన్. ఏసీ స్క్వేర్ తెలుసా మనకి? తెలియదు కాబట్టి అలాగనే ఉండండి. ఏబి స్క్వేర్ అంటే ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏబి ఎక్కడి నుంచి వచ్చింది? ఏబి ఈక్వల్ టు బీసీ అని మనకు ప్రూవ్ అయింది కదా. ఎందుకు? 45 డిగ్రీస్ అంటే ఏబి లెంత్ ఎంత ఉందో బీసీ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకే, క్లియర్. అంటే ఏబి వాల్యూ ఎంత మనకి? ఏ కదా. బీసీ వాల్యూ కూడా ఎంత? ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? 2a స్క్వేర్. అంటే 2 కలిపినాం కాబట్టి 2a స్క్వేర్. ఇక్కడ చూడండి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. మనకి ఏసీ వాల్యూ మాత్రమే, ఏసీ స్క్వేర్ వాల్యూ కాదు మనకు కావాల్సింది. అంటే స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అంటే మళ్ళీ ఈ స్క్వేర్ కూడా రెండింటికి సపరేట్ చేయండి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు √2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్. అర్థమైందా? ఈ స్క్వేర్ ఏకి మాత్రమే. ఓకే, అందుకే రూట్ ని సపరేట్ చేసినాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు √2 వాల్యూ ఉందా? లేదు, అలాగే నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏ వచ్చింది. అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? √2a వచ్చింది. ఓకే, √2a. ఇంకా ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోయింది. ఇప్పుడు చూడండి సైన్ అంటే ఏం చెప్పుకున్నాం? సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ అని మాట్లాడుకున్నాం. ఇది ఆపోజిట్ బై హైపోటెనస్. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి ఆపోజిట్ ఏముంది? ఏ కదా, ఏ బై ఆపోజిట్. అదే చెప్పినాను. ఇంట్రడక్షన్ క్లాస్ విన్నారా? ఖచ్చితంగా క్లియర్ గా ఇంట్రడక్షన్ క్లాస్ పర్ఫెక్ట్ గా వినండి. ఓకే, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కి కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అంటే ఇప్పుడు యాంగిల్ కి ఎదురుగా ఏముంది? ఏ అనేది ఉంది. అంటే ఆపోజిట్ ఏ. అడ్జసెంట్ ఇక్కడ హైపోటెనస్. నెక్స్ట్ హైపోటెనస్ ఎంత ఉంది? √2a వచ్చింది. √2a. ఏ క్యాన్సిల్ చేసేయండి, 1/√2 వచ్చిందా? సైన్ థీటా సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది? 1/√2 వచ్చిందా? మళ్ళా కాస్ 45 డిగ్రీస్. కాస్ 45 డిగ్రీస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్, రైట్. అడ్జసెంట్ ఏముంది ఇప్పుడు మనకి? 45 కి ఏ కదా, ఏ బై హైపోటెనస్ ఏముంది? √2a. ఏ క్యాన్సల్, 1/√2 మిగిలింది. tan కావాలంటే ఏం చెప్పినా నేను? tan 45 డిగ్రీస్ కావాలంటే ఏం చేయొచ్చు? సైన్ థీటా బై కాస్ థీటా గా రాసుకోవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా రాసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి సైన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 45 1/√2. కాస్ కూడా ఏమొచ్చింది? 1/√2. 1/√2 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 1. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ మిగతా కావాలంటే కొసిక్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఇక్కడ చూడండి ఇవి ఆటోమేటిక్ గా ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. మనకి 2 వాల్యూస్ తెలిసినాయి, ఆటోమేటిక్లీ ఇవన్నీ తెలిసిపోతుంది. ఎందుకు? ఫార్ములా అనేది తెలియాలి. కాస్ సైన్ తెలిసింది అనుకో tan వస్తుంది. కొసిక్ తెలిసింది అనుకో మళ్ళీ 1/sin అంటే 1/sin
సైన్ థీటా కూడా రాసుకోవచ్చు. ఓకే, సీకెంట్ ఏమని రాసుకోవచ్చు 1/cos థీటా రాసుకోవచ్చు. కాట్ ఏమని రాసుకోవచ్చు 1/tan థీటా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనకు 45 డిగ్రీస్ కాబట్టి 45 డిగ్రీస్ థీటా అంటే ఏంది యాంగిల్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్. అర్థమైందా? అంటే ఇప్పుడు మనము ఈ యాంగిల్స్ అనేది ఇక్కడ చూడండి, కొసిక్ 45 డిగ్రీస్ చేయాలంటే 1/40 sin 45 డిగ్రీస్ 1/sin 45 డిగ్రీస్ ఎంత వచ్చింది 1/√2 వచ్చింది. వీటిని రెసిప్రోకల్ చేయండి 1 × √2/1. ఏం చేసినాం ఇక్కడ చూడండి 1 అలాగే ఉంది. sin 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2 కదా. దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే రెసిప్రోకల్ అంటే కిందిది పైకి పైది కిందికి. ఇక్కడ చూడండి 1 అలాగనే పెట్టి *√2/1 రాసినాను. 1 క్యాన్సల్ √2 మిగిలింది. అంటే కొసిక్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది √2 వచ్చింది. నెక్స్ట్ సీకెంట్ 45 డిగ్రీస్ కావాలంటే మనం cos 45 డిగ్రీస్ రెసిప్రోకల్ చేయొచ్చు. 1/cos 45 డిగ్రీస్ ఎంత వచ్చింది 1/√2. 1 ఇంటూ మళ్ళీ రెసిప్రోకల్ చేస్తా 1/, అంటే ఎంత వస్తుంది √2 వస్తుంది. ఓకే, ఇక్కడ cot 45 డిగ్రీస్ కావాలి నాకు. ఏంది cot 45 డిగ్రీస్. cot 45 డిగ్రీస్ కావాలంటే ఏం చేయాలా 1/tan అంట, అంటే 1/tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది 1 1 క్యాన్సల్ ఆన్సర్ ఎంత 1 వస్తుంది. అర్థమైందా గైస్? ఇలా వచ్చినాయి అనమాట ఈ వాల్యూస్. అంటే మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ 45 డిగ్రీస్ ఉందనుకో, ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. ఇక్కడ లెంత్ ఎంత ఉందో ఇక్కడ కూడా లెంత్ ఉంది. ఎందుకు ఇక్కడ యాంగిల్ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. అందుకే మనం ఈ ప్రాసెస్ అన్ని చేసినాం అనమాట. మనకి ఓ ట్రయాంగిల్ లో 2 సైడ్ తెలిసి థర్డ్ సైడ్ తెలియదు అనుకో, అది హైపోటెనస్ కానివ్వండి సైడ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. కానీ ఒక ట్రయాంగిల్ లో 3 టైప్స్ తెలిసి మనకి థర్డ్ సైడ్ తెలియదు అనుకో, ఖచ్చితంగా నువ్వు హైపోటెనస్ అంటే పైథాగరస్ థీరం వాడాల్సిందే. మనం ఇలా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అంటే ఇక్కడ చూడండి sin 45 degrees equal to 1/√2, cos 45 degrees equal to 1/√2, 1/√2, tan 45 degrees equal to 1. ఓకే, తర్వాత cosic 45 degrees equal to √2. మళ్ళా తర్వాత ఇంకోటి cot secant 45 degrees equal to √2. అలాగే ఇంకోటి ఏముంది cot 45 degrees equal to 1. ఓకే గైస్, అర్థమైంది కదా? ఇలా అనమాట. అంటే మనకి టెగ్నోమెట్రిక్ రేషియోలో 45 డిగ్రీస్ వాల్యూస్ ఎలా వచ్చినాయి అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ 45 అయిపోయింది. ఇప్పుడు 30 60 డిగ్రీస్ ఎలా వచ్చినాయి, అలాగనే 0 90 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అర్థమైందా? ఈ రైట్ ట్రయాంగిల్ కానీ బేసిక్ అర్థమైందనుకో మన టాపిక్ అనేది అర్థమవుతుంది. నోట్ డౌన్ గైస్. ఓకే, ఇప్పుడు టెగ్నోమెట్రిక్ రేషియోలో 30 60 ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం 45 డిగ్రీస్ వాల్యూస్ నేర్చుకున్నాం. మరి 30 డిగ్రీస్ కి 60 డిగ్రీస్ కి వాల్యూస్ ఇప్పుడు. ఓకే, టెగ్నోమెట్రిక్ రేషియోస్ మనము దీనికోసము ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎందుకు మనమేమో ఇప్పటి వరకు రైట్ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఆ ట్రయాంగిల్స్ తో మాత్రమే చేయాలి అని చెప్పినాం, రైట్? కానీ ఇక్కడ మనకి ఏం కావాలా 30 డిగ్రీస్ 16 డిగ్రీస్ కావాలి. ఓకే, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంది 3 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, అలాగనే 3 సైడ్స్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 60 కలిపితే మొత్తం ఎంత మొత్తము 180 డిగ్రీస్. అర్థమవుతుందా? అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, ఇగో కన్సిడర్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఏబిసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అంటే ఏంది ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది, ఈ రెండు లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఇదే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సిన్స్ ఈచ్ యాంగిల్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 60 డిగ్రీస్. 3 సైడ్స్ ఏముంది 60 డిగ్రీస్. అందుకే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఏం రాసినాం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంటే టైం ఎక్కువ అవుతుందని నేను లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, అందుకోసం ఇక్కడ రాయడం జరిగింది ముందుగానే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి చేయాలి. డ్రా ద పర్పెండిక్యులర్ ఏడి ఫ్రమ్ ద సైడ్ బిసి. అంటే ఏ నుంచి మనకి బీసీకి ఒక పర్పెండిక్యులర్ గీద్దాం. పర్పెండిక్యులర్ అంటే ఏంది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఒక పర్పెండిక్యులర్ గీసాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత డిగ్రీ ఉంది మొత్తము 60 డిగ్రీస్ ఉంది. 60 డిగ్రీస్ అంటే ఇక్కడ ఈ సైడ్ ఏమైతుంది 30 డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ కూడా 30 డిగ్రీస్ వస్తుంది. బైసెట్ అనమాట, ఈక్వల్ సైడ్స్ వస్తుంది అనమాట. అంటే 60 డిగ్రీస్ ఇటు సైడ్ 30 ఇటు సైడ్ 30 మొత్తం ఎంత అవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు అలా 60ని సగం సగం చేస్తే ఇప్పుడు ఎన్ని రైట్ ట్రయాంగిల్స్ ఏర్పడినాయి 2 రైట్ ట్రయాంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలా 30 డిగ్రీస్ వాల్యూ 60 డిగ్రీస్ వాల్యూ కావాలి. అర్థమవుతుందా? మనం ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ని సగం పాస్ చేసినాం. సగం పాస్ చేసిన తర్వాత 2 రైట్ ట్రయాంగిల్ ఏర్పడినాయి. ఈ 2 రైట్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. మనకేం కావాలి వాల్యూస్
30 డిగ్రీస్ వాల్యూ 60 డిగ్రీస్ వాల్యూ మాత్రమే కావాలి. అందుకే 60 30. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నామో? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడినాయి? ఇప్పుడు 2 రైట్ ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. ఏవి? ట్రయాంగిల్ ఏబిడి అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఏబిడి ఒక ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఏసిడి అనే 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏర్పడినాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ 2 ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పినాం? ఏబి ఈక్వల్ టు ఏసీ కదా. ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. అదే అర్థం. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఓకే, ఈ రెండిటికి కామన్ యాంగిల్ ఏముంది? ఏ అనేది కామన్ యాంగిల్ ఉంది కదా. ఓకే, అదే అర్థం. అంటే ఏమిటికి కామన్ యాంగిల్ ఏముంది? ఇక్కడ చూడండి, యాంగిల్ బిఏడి ఒకటి ఈక్వల్ టు, అలాగనే ఇంకోటి ఏముంది? యాంగిల్ సిఏడి. అంటే ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ కి కామన్ యాంగిల్, ఈ ట్రయాంగిల్ కి కామన్ యాంగిల్ ఏముంది? ఏ అనేది కామన్ యాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి బీసీ, ఇక్కడ బీసీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఎన్ని పార్ట్స్ గా? బీసీ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అవుతుంది? 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ బీడీ వాల్యూ కావాలంటే ఏం కావాలా? ఇక్కడ చూడండి, బీడీ వాల్యూ కావాలంటే మనం ఒక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు 2 తీసుకోకూడదు. ఇప్పుడు ఒక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లోనే మనం 60 డిగ్రీస్ వాల్యూ 30 డిగ్రీస్ వాల్యూస్ కనుక్కోవాలి. సైన్, టాన్, కాస్ వాటి వాల్యూస్. అంటే ఇప్పుడు చూడండి మనకి బీసీలో బీడీ మాత్రమే కావాలి. అంటే బీసీ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి బీడీ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? బీసీలో సగం చేయాలా. రైట్, అర్థమవుతుందా? బీసీ వాల్యూ మనకి బీడీ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? బీసీలో సగం చేయాలి. ఇది మొత్తం లైన్, మనకి బీడీ లైన్ మాత్రమే కావాలి. అంటే అప్పుడు బీసీలో సగం చేస్తే ఏమొస్తుంది? బీడీ వాల్యూ వస్తుంది. దీన్ని మనము ఏ అనుకుందాం. ఏమనుకుందాం? ఏ. అంటే బీడీ వాల్యూ ఎంత? ఏ. అలాగనే దీన్ని 2a అనుకుందాం. ఇక్కడ 2a ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? 2a ఉంటుంది. ఇక్కడ 2a ఉందనుకో, ఇగో ఈ లెంత్ కూడా ఏమవుతుంది? 2a అవుతుంది. కానీ 2a లో మనం సగమే కావాలి. అంటే 2a లో సగం ఎంత? ఏ అన్నమాట. అర్థమవుతుందా? దీన్ని 2aనే, దీన్ని 2aనే, ఇక్కడ కూడా 2aనే. ఈ లైన్ మొత్తం 2aనే. కానీ 2a లో మనం బీడీ మాత్రం తీసుకున్నాం అనుకో. ఇక్కడ ఇది మొత్తం 2a అనుకున్నాం అనుకో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? బీసీ ఇందాక 2a బీసీ అనుకున్నాం కదా. 2a లో 2 అనమాట. 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది? ఏ అనేది మిగులుతుందా? అర్థమైందా? అంటే బీడీ వాల్యూ ఎంత వచ్చింది? ఏ వచ్చింది అనమాట. ఓకే, అందుకే ఏ రాస్తున్నా అక్కడ. BC/2 ఈక్వల్ టు ఏ. ఓకే, ఇక్కడ చూడండి అదే రాసుకున్నాం. అంటే లెట్ దానికంటే ముందర ఇప్పుడు చూడండి సైడ్స్ ఈక్వల్ అనే, అలాగనే యాంగిల్స్ ఈక్వల్ అనే. అంటే ఇది ఏంటిది? కాంగ్రిగెంట్. అసలు కాంగ్రిగెంట్ అంటే ఏం మాట్లాడుకున్నాం? 2 సేమ్ షేప్స్ సేమ్ సైజెస్ ఉంటే వాటిని కాంగ్రిగెంట్ అని మార్చుకున్నాం. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ సేమ్ అని ఇప్పుడు కాంగ్రిగెంట్ అయినాయి. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏది? ఏబిడి కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ ఏసిడి. ఓకే, అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రిగెంట్ అయినాయి. మనకి ఇక్కడ చూడండి 2 సైడ్స్ వచ్చేసినాయి. మనం ఇక్కడ చూడండి లెట్ ఏబి ఈక్వల్ టు 2a, అలాగనే బిడి ఈక్వల్ టు ఏ వచ్చింది. ఓకే, బిడి ఈక్వల్ టు ఏ వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ ఒక సైడ్ తెలుసు, దాన్ని అనుకోని ఇక ఫార్ములా ఏంది మనకి? పైథాగరస్ థీరం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకి ఇక్కడ ఒక సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలిసింది 2a అని. ఏంది? హైపోటెనస్ తెలిసింది. మనకి ఇక్కడ ఒక సైడ్ తెలుసు, ఆ సైడ్ కనుక్కున్నాం. ఆ సైడ్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలా? మనకి ఒక గుర్తుపెట్టుకోండి, ఒక టెగ్నోమెట్రీ వాల్యూ కావాలంటే నీకు ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి. అలా తెలిసింది అనుకో, ఖచ్చితంగా నువ్వు ప్రతి ఒక్కటి చేయగలుగుతావు అనమాట. ఓకే, హైపోటెనస్ ఏముంది? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు, ఇంకొక సైడ్ ఏముంది? బిడి స్క్వేర్, ఇంకో సైడ్ ఏముంది? డిఏ స్క్వేర్. ఓకే, ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఎంత ఉంది మనకి వాల్యూ? 2a స్క్వేర్ కదా. బాగా చూడండి, ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2a కదా. ఇగో ఆల్రెడీ 2a అనుకున్నాం, హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ బిడి వాల్యూ ఎంత వచ్చింది? ఏ కదా. ఏ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ తెలుదు మనకి, ఏది? ఏడి స్క్వేర్ అనేది తెలుదు. ఇప్పుడు మనకి ఏం కావాలా? రివర్స్ రాసుకుందాం దీన్ని. ఏడి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. అంటే ఈక్వల్ టు అవతల ఉంటే ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి సమానం. ఈ స్క్వేర్ రెండింటికి సమానం. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది. మనకి ఏడి స్క్వేర్ కావాలి. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్. అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్.
ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ లోపల ఒక a స్క్వేర్ వచ్చేది 3a స్క్వేర్. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది. అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 3a స్క్వేర్. రైట్, మళ్ళీ ఈ రూట్ ని రెండు సపరేట్ చేయండి. ఏడి ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ రూట్ ఏ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది దీని ఏకి మాత్రమే. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి ఏడి ఈక్వల్ టు రూట్ 3a మిగిలింది. అంటే ఈ సైడ్ ఎంత వచ్చింది మనకి రూట్ 3a. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ కి సేమ్ అంతే ఉంటుంది, ఈ ట్రయాంగిల్ కి సేమ్ అంతే ఉంటుంది. ఎందుకు పర్పెండిక్యులర్ చేస్తుంది ఆ ట్రయాంగిల్ ని. ఏది ఏ అనేది బీసీ ని పర్పెండిక్యులర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏడి ఎంత వచ్చింది రూట్ 2a వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి 3 సైడ్స్ వచ్చినాయంటే ఇంకా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు సింపుల్ గా అన్ని సైడ్స్ కనుక్కోవచ్చు. మనం ఫస్ట్ సైన్ 30 డిగ్రీస్ కనుక్కుందాం. 30 డిగ్రీస్ ఇక్కడ చూడండి, ఇంకా వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళడమే. సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఇక్కడ చూడండి సైన్ 30 డిగ్రీస్ కదా, యాంగిల్ కి ఏదైతే ఎదురుగుందో అది ఆపోజిట్ కదా. ఆపోజిట్ ఎంత ఉంది ఏ కదా, బై హైపోటెనస్. హైపోటెనస్ ఎంత 2a. ఏ క్యాన్సల్, ఆన్సర్ ఎంత 1/2 మిగిలింది. ఓకే, సైన్ 30 డిగ్రీస్. తర్వాత కాస్ 30 డిగ్రీస్. ఓకే, ఇక్కడ కాస్ 30 డిగ్రీస్ చూడండి అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా ఫార్ములా. అడ్జసెంట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి రూట్ 3a బై హైపోటెనస్ ఎంత 2a. బాగా వినండి ఎలా. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్ కి ఎదురు మనకి ఏ యాంగిల్ కావాలన్నా అప్పుడు మాత్రమే మనకి 30 కావాలి కాబట్టి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఒకవేళ 60 కావాలనుకో ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు 30 డిగ్రీస్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ చూడండి 30 డిగ్రీస్ కావాలి కాబట్టి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనకి అడ్జసెంట్ ఏముంది రూట్ 3a, అదే రాసినాను. హైపోటెనస్ ఎంత ఉంది 2a. ఏ క్యాన్సల్, ఆన్సర్ ఎంత రూట్ 3/2 మిగిలింది. ఓకే, tan కావాలంటే ఏం చేయాలి, tan 30 డిగ్రీస్ కావాలంటే సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్ చేస్తే అయిపోతుంది. ఏమొస్తుంది మనకి tan వస్తుంది. సైన్ 30 డిగ్రీస్ ఏముంది 1/2 బై, ఇవన్నీ ఏంటి అంటే ఫార్ములాస్ లో ఉంటాయి, మీరు ఫార్ములాస్ గానీ అబ్జర్వ్ చేయాలి. బై కాస్ 30 డిగ్రీస్ రూట్ 3/2. రెసిప్రోకల్ చేయండి 1/2 ఇంటూ ఇక్కడ కింది పైకి పైది కిందికి కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ చేసిన 2/√3. 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత 1/√3. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏంది కొసికెంట్ 30 డిగ్రీస్. కొసికెంట్ 30 డిగ్రీస్ కావాలంటే ఏం చేయాలి 1/sin 30 డిగ్రీస్ రాసుకోవచ్చు. ఇది ఫార్ములాస్ ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది, మీరు చూడండి. సైన్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఇక్కడ ఇగో ఫార్ములా 1. సైన్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/2. మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది 1 ఇంటూ 2/1 అంటే ఆన్సర్ 2. ఓకే, సీకెంట్ 30 డిగ్రీస్ ఫార్ములా ఏంది 1/cos 30 డిగ్రీస్ కదా. ఓకే, సీకెంట్ థీటా ఫార్ములా ఏంది 1/cos థీటా కాబట్టి 1/cos 30 డిగ్రీస్ వాల్యూ ఎంత ఉంది రూట్ 3/2. రెసిప్రోకల్ చేయండి 1 ఇంటూ 2/√3 ఆన్సర్ ఎంత వచ్చింది 2/√3 వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలా కాట్ కావాలి. కాట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/. కాట్ కావాలంటే ఏం చేయాలి రెసిప్రోకల్ tan చేస్తే అయిపోతుంది tan 30 డిగ్రీస్. ఓకే, 1/. tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది 1/√3 ఈక్వల్ టు రెసిప్రోకల్ చేయండి 1 ఇంటూ √3/1 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత √3. అంటే కాట్ 30 డిగ్రీస్ ఎంత √3 వచ్చింది. సీకెంట్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 2/√3 వచ్చింది. కొసికెంట్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇవి అర్థం. మళ్ళీ తర్వాత 60 తీసుకున్నాం. సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2. కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు √3/2. tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√3. అలాగనే తర్వాత కొసికెంట్ ఇదంతా ఒక లాజిక్ మీద ఏర్పడుతుంది, మీరు ఆ లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. 2 అలాగనే సీకెంట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత 2/√3. అలాగనే కాట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు √3. ఓకే, ఇది ఏంటివి సైన్ 30 డిగ్రీస్, కాస్ 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్, కొసికెంట్ సీకెంట్ 30 డిగ్రీస్ వాల్యూస్. మరి ఇప్పుడు ఇంకా ఏం కావాలి మనకి 60 డిగ్రీస్ వాల్యూస్ కావాలి. మీరు రాసుకోండి, నేను రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా 60 డిగ్రీస్ నోడండి. ఓకే, ఇప్పుడు వరకు 30 డిగ్రీస్ అయిపోయింది. ఇప్పుడు 60 డిగ్రీస్. ఓకే, సైన్ 60 డిగ్రీస్
సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇంకా ఇప్పుడు ఇది ఆపోజిట్ పోయింది, ఇది అడ్జసెంట్ పోయింది. ఇప్పుడు యాంగిల్ కి ఎదురుగా ఉన్న దాన్ని ఆపోజిట్ అంటాం. అంటే సైన్ 60 degrees కి ఆపోజిట్ గా ఏముంది √3a బై హైపోటెనస్ ఏముంది 2a, ఏ క్యాన్సల్ అంటే √3/2. ఓకే, కాస్ 60 degrees. కాస్ 60 degrees అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా మనకి. అడ్జసెంట్ ఏముంది a బై హైపోటెనస్ ఏముంది 2a కదా. బాగా ఫార్ములాస్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను, ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. ఏ క్యాన్సల్, ఆన్సర్ ఎంత 1/2. మళ్ళా tan 60 degrees అంటే ఏంది సైన్ బై కాస్ కదా. సైన్ ఎంత ఉంది √3/2 బై కాస్ ఎంత 1/2. రెసిప్రోకల్ చేయండి √3/2 ఇంటూ 2/1. 2 క్యాన్సల్, ఆన్సర్ √3. కింద డినామినేటర్ 1 ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. తర్వాత tan అయిపోయింది. తర్వాత ఏంది కొసికెంట్ 60 degrees అంటే ఏం చేయొచ్చు సైన్ 60 degrees గా రాసుకోవచ్చు. సైన్ 60 degrees వాల్యూ ఎంత ఉంది 1 బై ఫార్మ్ -1 √3/2 ఉంది. రెసిప్రోకల్ చేయండి 1 ఇంటూ 2/√3. ఆన్సర్ ఎంత వస్తుంది 2/√3 వస్తుంది. ఓకే, కొసికెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంది సీకెంట్ కావాలి. సీకెంట్ 60 degrees. సీకెంట్ అంటే సీకెంట్ అంటే ఏం చేయొచ్చు కాస్ అని రెసిప్రోకల్ చేయొచ్చు. అంటే 1/cos 60 degrees. 1/cos 60 degrees ఏముంది 1/2 ఉంది. మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే, సీకెంట్ అయిపోయింది. మళ్ళీ కాట్ 60 degrees. కాట్ అంటే ఏం చేయొచ్చు tan ని రెసిప్రోకల్ చేయొచ్చు కదా. అంటే 1/tan 60 degrees. 1/tan 60 degrees వాల్యూ ఎంత ఉంది √3 ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ చూడండి 1/√3 ఆన్సర్ అన్నమాట. అంటే అర్థమైందా గైస్. ఇక్కడ చూడండి సైన్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం మీకు సైన్ 60 degrees ఈక్వల్ టు √3/2. అలాగనే కాస్ 60 degrees ఈక్వల్ టు 1/2. అలాగనే tan 60 degrees ఈక్వల్ టు √3. మళ్ళా కొసికెంట్ 60 degrees ఈక్వల్ టు 2/√3. అలాగనే ఇంకోటి ఏంది సీకెంట్ 60 degrees ఈక్వల్ టు 2. తర్వాత కాట్ 60 degrees ఈక్వల్ టు ఏమొచ్చింది 1/√3. అర్థమైందా గైస్. ఇవి వీటి వాల్యూస్ ఇలా రావడం జరిగింది అనమాట. మనం బేసిక్ అర్థం చేసుకోవాల్సింది యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్. మనం ఎప్పుడైతే ఏ యాంగిల్ అనుకుంటామో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కి పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్. ఇప్పుడు 30 తీసుకున్నప్పుడు ఆపోజిట్ కిందిదైంది. అది 60 తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఏది అవుతుంది ఇది ఆపోజిట్ అవుతుంది. అర్థమైందా. అలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ పాయింట్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సింది మీరు నోట్ గైస్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో 0 and 90 degrees. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం 45 degrees నేర్చుకున్నాం, అలాగే 90 degrees నేర్చుకున్నాం, 30 degrees ఎలా వచ్చినా వాల్యూస్ మొత్తం ఎలాగనో అయిపోయింది. ఇప్పుడు మరి 0 నుంచి 90 వరకు ఎలా. ఇక్కడ చూడండి మీరు దానికంటే ముందర మనకి ఏంది ఇక్కడ లైన్. ఇప్పుడు మీకు ప్రొడక్టర్ తెలుసు కదా, ఆ ప్రొడక్టర్ లో మనకి ఎక్కడ ఉంటుంది 0 degrees అనేది ఇక్కడ ఉంటుంది రైట్. ఇక్కడ 90 degrees ఉంటుంది. మళ్ళీ 90 degrees లో ఇక్కడ 45 degrees ఉంటుంది, ఇక్కడ 45 degrees ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అలాగనే ఇక్కడ 180 degrees వరకు ఉంటుంది. మనకి రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఇది మాత్రమే తీసుకుంటాం రైట్. అంటే ఇక్కడ 0 degrees అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏం ఏర్పడుతుంది 90 degrees అనేది ఏర్పడుతుంది. అంటే 0 degrees అనేది ఏమవుతుంది ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోతుంది. ఎలాగనో ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది రైట్ ట్రయాంగిల్, ఇక్కడ 0 degrees అనుకుందాం, ఇక్కడ 0. ఓకే, ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటా రండి. అంటే ఇది హైపోటెనస్, ఇది సైడ్. ఈ హైపోటెనస్ ని తగ్గించుకుంటా వస్తే ఈ బీసీ సైడ్ కూడా ఏమైతుంది తగ్గిపోతూ దేనికి ఈక్వల్ అవుతుంది ఏసీ అనేది ఏబికి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా. మళ్ళీ బాయనండి. ఈ హైపోటెనస్ అనేది ఇలా తగ్గించుకుంటా వస్తే మనకి ఏసీ వాల్యూ ఏబికి సమానం అవుతుంది. ఇంకా ఆటోమేటిక్ గా ఈ బీసీ ఏమైంది కనపడట్లేదు. అంటే ఏంది బీసీ అనేది పూర్తిగా 0 వస్తుంది. ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఇది ఒక్కటి లైన్ మిగిలింది. ఇప్పుడు ఏంది ఇది ఒక్క లైన్ మిగిలింది అంటే ఇది 1 అనుకున్నాం. ఓకే 1 అంటే ఇప్పుడు చూడండి హైపోటెనస్ కూడా దీనికి టచ్ అయిపోయింది. అంటే ఏసీ ఈ హైపోటెనస్ అనేది ఏబికి సమానమైంది. అంటే ఏబి వాల్యూ ఎంత ఉంటుందో ఏసీ వాల్యూ కూడా అంతే ఉంటుందా. అర్థమవుతుందా. మళ్ళీ చెప్తానండి.
ఇప్పుడు ఆ లైన్ తగ్గించుకుంటే తగ్గించుకుంటే ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ అనేది తగ్గించుకుంటే ఇక్కడ వరకు వచ్చింది, అంటే అది రెండు ఈక్వల్ అయింది. అంటే ఏంది, ఏసీ వాల్యూ ఏబికి సమానమైంది. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు ఏబి వాల్యూ 1 అనుకుంటే హైపోటెన్యూస్ కూడా ఏమవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏంది, మనకి పైథాగరస్ థీరంలో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, రైట్. హైపోటెన్యూస్ ఏముంది మనకి, ఏసీ స్క్వేర్ కదా, ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది, ఏబి స్క్వేర్, ఇంకొక సైడ్ ఏముంది, బిసి స్క్వేర్. ఓకే క్లియర్. మనకు ఒక సైడ్ ఎంత వచ్చింది, 1. హైపోటెన్యూస్ ఎంత ఉంటుందో ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ కూడా, అంటే ఇగో ఈ హైపోటెన్యూస్ తగ్గించుకుంటే తగ్గించుకుంటే ఏబికి ఈక్వల్ అయింది. అప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ కదా, అంటే ఏబి 1 కాబట్టి అప్పుడు ఏసీ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది, రైట్. ఇగో మొత్తం ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత ఉంది, 1 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ కూడా ఏముంది, 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ కనుక్కోవాలి. మనకి ఇది ప్లస్ చేస్తుంది, పోతే ఏమవుతుంది మైనస్, అంటే 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇది ప్లస్ చేస్తుంది, పోతే మైనస్. 1 స్క్వేర్ లో కల్లా 1 స్క్వేర్ పోతే 1 లో 1 పోతే ఎంత, 0 మిగులుతుంది మొత్తం, అంటే 0. మనకి బీసీ వాల్యూ వాళ్ళు బట్టి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్, అంటే బీసీ ఈక్వల్ టు రూట్ 0 ఈక్వల్ టు 0. అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది, పూర్తిగా మనకి 0 అనేది వచ్చింది. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా, డైరెక్ట్ టెగ్నోమెట్రిక్ 0 డిగ్రీస్ వాల్యూ కావాలి. ఓకే, రేషియో కనుక్కున్నా. సైన్ 0 డిగ్రీ, సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ ఎంత ఉంది మనకి, 0 కదా. ఇగో ఆపోజిట్ దాన్ని పూర్తిగా తగ్గించుకుంటే ఏమొచ్చింది, 0 వచ్చింది. బై హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, 1. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, అంటే సైన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 0, రైట్. కాస్ మనకి 2 తెలిస్తే చాలు, మిగతావన్నీ ఈజీగా కనుక్కోవచ్చు. కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ అంటే కాస్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ ఏముంది మనకి, 1. హైపోటెన్యూస్ ఎంత ఉంది, 1. 1 1 క్యాన్సిల్ అయిపోతే 1, అంటే కాస్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1, రైట్. ట్యాన్ అంటే ఏమని చెప్పినాం మనము, సైన్ బై కాస్. ఏమని చెప్పినాం, సైన్ బై కాస్. సైన్ ఏముంది, 0 బై, ఇక్కడ చూడండి సైన్ 0 డిగ్రీస్ బై కాస్ 0 డిగ్రీస్. సైన్ వాల్యూ ఎంత వచ్చింది, 0 బై కాస్ వాల్యూ ఎంత వచ్చింది, 1. 0 బై ఎనీథింగ్ వాల్యూ ఎంత, 0, అంటే మనకి tan 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది, రైట్. ట్యాన్ అయిపోయింది. ఇప్పుడు ట్యాన్ అయిపోయింది అంటే ఏం చేయాలా, కొసిక్. కొసిక్ 0 డిగ్రీస్ కనుక్కొని ఇక ఫార్ములా ఏంది, 1 బై సైన్ 0 డిగ్రీస్. ఓకే, ఫార్ములాలు. ఓకే, 1 బై సైన్ 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కావకూడదు. ఇక్కడ వరకు మళ్ళీ చెప్తున్నా, 0 బై ఎనీథింగ్ వాల్యూ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 ఎంత, 0. ఓకే, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. కానీ 1 బై 0 వచ్చినప్పుడు నాట్ డిఫైన్డ్, దానికి ఆన్సర్ అనేది నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు. ఓకే, నువ్వు 0 బై 1 తో దేనన్నా డివైడ్ చేయి, నాట్ డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట, ఆన్సర్ అనేది ఉండదు. ఓకే, ఆ ఆన్సర్ ఉండకుంటే 0 అని రాసుకోవచ్చు కదా అని తీయొచ్చు, కానీ ఇక్కడ నాట్ డిఫైన్డ్, అది ఎప్పటికీ నీకు ఇన్ఫినిటీ నువ్వు చేసుకుంటా వెళ్తున్నా, నాట్ డిఫైన్డ్ ఎప్పటికీ చేయలేవు దాన్ని. ఓకే, కొసికెంట్ ఎంత వచ్చింది, నాట్ డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు ఏంది మళ్ళీ మనకు కావాల్సింది సీకెంట్. సీకెంట్ 0 డిగ్రీస్. సీకెంట్ అంటే ఏంది, 1 బై కాస్ కదా, 1 బై కాస్ 0 డిగ్రీస్. 1 బై కాస్ 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 1 కదా. 1 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత, 1. కాట్, నెక్స్ట్ కాట్ 0 డిగ్రీస్ అంటే ఏంది, 1 బై tan 0 డిగ్రీస్ కదా. 1 బై tan 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 0. 1 బై 0 మళ్ళీ కట్టండి. 1 బై 0 అంటే ఏం చెప్పాలా, నాట్ డిఫైన్డ్. ఓకే గైస్, ఇవి 0 డిగ్రీస్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు 90 డిగ్రీస్ వాల్యూ నోట్ గైస్. ఓకే, టెగ్నోమెట్రిక్ రేషియోలో 90 డిగ్రీస్. 0 డిగ్రీస్ ఎలాగనో ఇప్పుడు 90 డిగ్రీస్ కూడా అలాగే, కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. ఎలా, ఇక్కడ చూడండి మనకి ఇది ట్రయాంగిల్ అని తెలుసు, ఇక్కడ థీటా డిగ్రీస్, ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే ఎప్పుడు ఏంది, స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. మనకి ఇట పర్పెండికులర్ ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ 90 ఇక్కడ 90. మనకి ఒక ప్రొడక్టర్ లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుంది, మధ్యలో 45 డిగ్రీస్ ఉంటుంది, రైట్. అంటే ఇప్పుడు మనం 90 డిగ్రీస్ వాల్యూస్ కనుక్కోవాలి, దేనికి, టెగ్నోమెట్రిక్ రేషియోస్ కి. అంటే ఏంది, స్ట్రైట్ లైన్ కి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి రైట్ ట్రయాంగిల్ తీసుకుందాం, హైపోటెన్యూస్ ని తగ్గించుకుంటూ వద్దాం. ఏంది, హైపోటెన్యూస్ ని తగ్గించుకుంటూ వద్దాం. దేనికి ఈక్వల్ అయింది, ఇప్పుడు బీసీకి ఈక్వల్ అయింది. ఎందుకు, మనకి 90 డిగ్రీస్ కదా కావాల్సింది. ఓకే, ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చేసింది. అంటే ఈ హైపోటెన్యూస్ అనేది సైడ్
ఈ హైపోటెన్యూస్ అనేది తగ్గించుకుంటా వస్తే దేనికి ఈక్వల్ అయింది? బీసీకి ఈక్వల్ అయింది. అంటే ఏసీ ఈక్వల్ టు బీసీకి ఈక్వల్ అయింది. ఇందాకేమో ఏబికి ఈక్వల్ అయింది, రైట్? ఇందాకేమో హైపోటెన్యూస్ తగ్గించుకుంటా ఇటు సైడ్ 0 degrees కి తగ్గించుకుంటూ వస్తే ఏబి ఈక్వల్ అయింది, ఏబి ఈక్వల్ అనేది. ఇప్పుడు మళ్ళా హైపోటెన్యూస్ ని 90 degrees కి వెళ్ళి తగ్గించుకుంటా పోతే ఏమైంది? ఒక సైడ్ కి 90 degrees కి ఈక్వల్ అయింది, అంటే బీసీకి ఈక్వల్ అయింది, రైట్? అంటే ఇప్పుడు ఏంది? దీని 1 అవుతుంది, రైట్? అంటే ఇప్పుడు 1 మళ్ళీ సేమ్ అంతే. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ చెప్పండి. హైపోటెన్యూస్ ఏముంది మనకి? ఏసీ, ఆ వాల్యూస్ మారవు. ఈక్వల్ టు ఒక సైడ్ ఎంత? ఏబి స్క్వేర్, ఇంకో సైడ్ బీసీ స్క్వేర్. ఓకే, పైథాగరస్ థీరం ఫార్ములా. ఏసీ స్క్వేర్ ఆన్సర్ ఇక్కడ చూడండి. ఏసీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు 1 కదా, అంటే ఏసీ వాల్యూ ఎంత? 1 స్క్వేర్. ఏబి స్క్వేర్ కూడా ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఏబి వాల్యూనే మనకు కావాల్సింది. అంటే ఏంది? ఏబి స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటంటే చెప్తున్నది, ఈ హైపోటెన్యూస్ అని ఇలా తగ్గించుకుంటా వెళ్తే అప్పుడు హైపోటెన్యూస్ కూడా దీనికి ఈక్వల్ అవుతుంది. దీని ఈక్వల్ 1 అనుకో, ఆటోమేటిక్ గా హైపోటెన్యూస్ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకు? ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. ఇది ఏసీ వాల్యూ అనేది బీసీకి ఈక్వల్ అయింది. అదే ఇక్కడ చెప్తున్నాను నేను 1 అంటే బీసీ ఈక్వల్ టు 1 స్క్వేర్. అక్కడ చూడండి, ఇది ప్లస్ చేసి న్యూట్రల్ పోతే మైనస్, అంటే ఏమొస్తుంది? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ లో 1 స్క్వేర్ అయితే 0 అవుతుంది. అంటే మనకి ఏబి రూట్ 0 అవుతే అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 0. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 0. ఓకే, ఇక్కడ చూడండి, సైన్ 90 degrees. సైన్ 90 degrees అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, రైట్? ఆపోజిట్ ఎంత ఉంది మనకి? ఆపోజిట్ ఎంత వచ్చింది? 1 కదా, 1 బై హైపోటెన్యూస్ ఎంత వచ్చింది? 1. 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత? 1. అంటే సైన్ 90 degrees ఈక్వల్ టు 1 వచ్చింది, రైట్? కాస్ మనకి రెండు వాల్యూస్ తెలిస్తే చాలు. అడ్జసెంట్ ఏమొచ్చింది మనకి? పూర్తిగా ఇగో బాగా గమనియండి, అడ్జసెంట్ ఏమొచ్చింది? 0 బై హైపోటెన్యూస్. 0 ఇగో చూడండి, హైపోటెన్యూస్ 1, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 ఈక్వల్ టు 0. అంటే కాస్ 90 degrees ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, tan కావాలి. tan 90 degrees. tan అంటే ఏంది? ఆపోజిట్. ఇగో సైన్ 90 degrees బై కాస్ 90 degrees అని రాసుకోవచ్చు. సైన్ అంటే ఎంత ఉంది? 1 బై కాస్ ఎంత ఉంది? 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకు? 0 బై ఎనీథింగ్ వాల్యూ, ఇందాక నేను చెప్పినాను 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, కానీ 1 బై 0 అంటే నాట్ డిఫైన్డ్. ఎంత? నాట్ డిఫైన్డ్. అంటే ఇప్పుడు ఏంది? నాట్ డిఫైన్డ్. ఓకే, తర్వాత కొసికెంట్. కొసికెంట్ 90 degrees కావాలంటే మనకి ఏం కావాలా? 1 బై సైన్ 90 degrees. ఫార్ములాస్ ఇవన్నీ. 1 బై సైన్ ఎంత మనకి? 1 కదా, 1 క్యాన్సిల్ అయిపోతే 1. తర్వాత సీకెంట్ 90 degrees. సీకెంట్ 90 degrees అంటే ఏంది? 1 బై కాస్ 90 degrees. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. కొసికెంట్ కి అయితే సైన్, సీకెంట్ కావాలంటే కాస్. ఓకే, 1 బై కాస్ 90 degrees. కాస్ 90 degrees ఆన్సర్ ఎంత వచ్చింది? 0. 1 బై 0 వస్తుంది, అంటే ఆన్సర్ ఏంది? నాట్ డిఫైన్డ్. ఓకే గైస్, తర్వాత కాట్, లాస్ట్ థింగ్. కాట్ 90 degrees. 1 బై కాట్ కావాలంటే ఏంది? tan కదా, tan 90 degrees. ఓకే, 1 బై tan 90 degrees ఎంత వచ్చింది? 1 బై 0 వచ్చింది, రైట్? 1 బై 0 అంటే 1 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే 0 బై 1. 0తో ఇక్కడ చూడండి, 0 1 0 అంటే ఏమొచ్చింది? tan 90 degrees ఈక్వల్ టు 0. ఓకే, వీటి ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అర్థమైంది అనుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా వినితే కన్నా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. చివరి దాకా వినితే కన్నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ డౌన్ గైస్.